నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. సహనం లేని ఆడది, వినయం లేని మగవాడు, ప్రాణం ఉన్నా లేని జీవోత్సవంతో సమానం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, 2025 జనవరి 31 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:07. చంద్రోదయం ఉదయం 8:10. చంద్రాస్తమయం రాత్రి 8:05. తిథి విదియ మధ్యాహ్నం 1:58 వరకు. తదుపరి తదియ. నక్షత్రం ధనిష్ట ఉదయం 5:50 వరకు. తదుపరి శతభిషం తెల్లవారుజామున 4:06 వరకు. తదుపరి పూర్వభాద్ర. కరణము కౌలవ మధ్యాహ్నం 1:58 వరకు. తదుపరి తైతుల రాత్రి 12:49 వరకు. తదుపరి గరిజ. యోగము వరియానం మధ్యాహ్నం 3:25 వరకు. తదుపరి పరిగము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. యమగండం మధ్యాహ్నం 3:18 నుండి 4:42 వరకు. గుళిక కాలం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:52 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:52 నుండి మధ్యాహ్నం 1:36 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:33 నుండి మధ్యాహ్నం 2:03 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి ఉదయం 6:04 వరకు. అమృత గడియలు రాత్రి 9:30 నుండి 11 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. జనవరి 31 శుక్రవారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ మధ్యాహ్నం 1:48 వరకు ఉంటుంది. తదుపరి తదియ. శుక్లపక్ష విదియ తదియలు రెండూ కూడా చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్య, ధనుసు, కుంభం. శుక్రవారం పడమర దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఈరోజు ఉదయం 7:07 వరకు ఉన్న నక్షత్రం శ్రవణం. ఈరోజు ప్రశ్న: ద్రౌపదిని బాధపెట్టిన సైంధవుడిని భీమార్జునులు, నకుల సహదేవులు అంతం చేయబోతుండగా వాళ్ళని ఎవరు అడ్డుకుంటారు? ధర్మరాజు, దుస్సల, శ్రీకృష్ణుడు, దుశ్శాసనుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆశించిన ఆదాయం సమకూరుతుంది. వృషభ రాశి
కుటుంబ సభ్యులంతా మీకు చేదోడుగా నిలుస్తారు. మిథున రాశి స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. కర్కాటక రాశి విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. సింహరాశి వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. కన్య రాశి రాబడి దక్కి ఖర్చులు అధిగమిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వృశ్చిక రాశి బంధువులు స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ధనస్సు రాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి వారి నుంచి మాట సహాయం అందుతుంది. మకర రాశి సన్నిహితులు శ్రేయోభిలాషుల నుంచి పిలుపు రావచ్చు. కుంభరాశి దాన ధర్మాల కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనరాశి పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.